బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చేయకూడదేమో, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఐవీఎఫ్ అసలు చేయొచ్చా అని చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి. దీనికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఏ రకమైన సంబంధం లేదు, చాలా సేఫ్గా చేయించుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో 3 రకాల ట్రీట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఒకటి ఇది సర్జరీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు. సర్జరీ అనేది ఒక 3 నుంచి 5% స్త్రీలలో చాలా ఎర్లీగా డిటెక్ట్ అయినప్పుడు అది మాత్రమే చేయటం జరుగుతుంది. బట్ చాలా మందిలో రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కూడా అడిషనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వటం ఉంటుంది. మరి ఓన్లీ సర్జరీ చేసిన వాళ్ళలో, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో వాళ్ళు న్యాచురల్ గా కూడా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయినాక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే మనం ఒకవేళ బిడ్డలు కలగకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్ లో కూడా ట్రై చేయొచ్చు. కానీ రేడియోథెరపీ కీమోథెరపీ ఇవ్వటం దేనిలో మనకు అవసరమైందో అలాంటి మహిళల్లో యూజువల్గా సింపుల్ ట్రీట్మెంట్స్లో ఎక్కువ సమయం ఉండదు కాబట్టి, అట్లాగే అవకాశాలు ఎక్కువ ఉండవు కాబట్టి ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ లాంటివి కొంచెం తొందరగా చేయటం జరుగుతుంది. ఐవీఎఫ్ అనేది దీనిలో చాలా వరకు సేఫే. ఎందుకంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో లో ఈస్ట్రోజన్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అలాంటి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్ పికప్ జరుగుతుంది. అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఎక్కువ శాతం న్యాచురల్ సైకిల్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అవి తగ్గించుకుని ఆ ప్రకారంగా మనం చేసినప్పుడు రిస్క్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం ఎక్కువ సమయం ఈ ట్రీట్మెంట్లో కేటాయించకుండా కొంత అవకాశాలు ఎక్కువ ఉండే ట్రీట్మెంట్స్ని చేయటము, అలాగే ఐవీఎఫ్ సైకిల్స్ కూడా అందరిలాగా కాకుండా మేబీ కొంత లిమిట్ చేసుకోవటం అనేది చేయటం వల్ల మన రిస్క్ చాలా తగ్గించుకోవచ్చు. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయింది కదా, బిడ్డలు కలగకూడదు, ట్రీట్మెంట్ తీసుకోకూడదు అనేది అపోహ అవసరం లేదు. చాలా సేఫ్గా మీ ఫిజిషియన్తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అందుకోవచ్చు.